ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండయైన కిష్కింధాకాండయందలి 52వ సర్గయందలి గల 32 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని స్వయంప్రభ ప్రశ్నించగా వానరులు తమ వృత్తాంతము ఆమెకు తెలుపుట, ఆమె ప్రభావం చేత వారు గుహ నుండి బయటకు వచ్చి సముద్ర తీరము చేరుట అనే కథగా విందాం. ఏకాగ్ర చిత్తురాలై ధర్మాన్ని ఆచరిస్తున్న ఆ తాపసి విశ్రమించిన ఆ వానర నాయకులతో ఈ విధంగా పలికింది. ఓ వానరులారా, ఫలాలను భక్షించడం వలన మీ అలసట తీరితే నేను మీ వృత్తాంతం తెలుసుకొనవచ్చు అంటే కనుక దానిని వినగోరుతున్నాను అని పలికింది. వాయుపుత్రుడైన హనుమంతుడు ఆమె మాటలు విని నిష్కపటముగా ఉన్నదున్నట్లు చెప్పడానికి ప్రారంభించాడు. సమస్త లోకములకు ప్రభువు, మహేంద్ర వరుణులతో సమానుడు, దశరథ కుమారుడు, శ్రీమంతుడు అయిన రాముడు సోదరుడైన లక్ష్మణునితో భార్య అయిన సీతతోనూ కలిసి దండకావనంలో ప్రవేశించాడు. అతని భార్యను రావణుడు జనస్థానం నుండి బలాత్కరంగా అపహరించాడు. వీరుడు, వానరుల నాయకుల రాజు అయిన సుగ్రీవుడు అనే వానరుడు ఆ రామునకు మిత్రుడు. అతడే మమ్మల్ని పంపించాడు. అంగదుడు నాయకుడిగా గల ఈ వానర శ్రేష్ఠులతో మమ్ములను పిలిచి ఆ సుగ్రీవుడు, మీరందరూ కలిసి స్వేచ్ఛానుసారము రూపములను ధరించి రాక్షసుడైన రావణుని, విదేహరాజు కుమార్తె అయిన సీతను వెతకండి అని ఆజ్ఞాపించి అగస్త్యుని సంచార స్థానమైన యమునిచే రక్షింపబడుతున్న ఈ దక్షిణ దిక్కుకు పంపించాడు. మేమందరము ఆ అరణ్యమునంతను సముద్రమునంతను దక్షిణ దిక్కును వెతికి ఆకలి కొన్న వారమై చెట్టు మొదట చేరితిమి. మేమందరము వాడిపోయిన ముఖాలతో ఆలోచనలో పడి చింత అను మహాసముద్రంలో మునిగి గట్టు చేరలేకపోయాం. పిమ్మట దృష్టిని ప్రసరింపచేయగా లతలతోనూ వృక్షములతోనూ నిండిన చీకటి చేత కప్పబడిన ఈ మహాబిలం కనబడింది. నీటిలో తడిసి జల బిందువులతో కూడిన రెక్కలతో హంసలు, కురరములు, సారస పక్షులు ఈ బిలము నుండి బయటికి వస్తున్నాయి. ఈ బిలంలో ప్రవేశిద్దాం అని నేను ఆ వానరులతో పలికాను. అక్కడ జలం ఉండవచ్చును అని వారికి కూడా ఊహ కలిగింది. కార్యము విషయమున తొందరలో కూడిన వానరులందరూ ఆ విధంగా చేయడానికి ఉద్యుక్తులయ్యారు. పిమ్మట పరస్పరం చేతులు గట్టిగా పట్టుకుని గుహలో దుమికారు. చీకటి చేత ఆవరించబడిన ఈ బిలంలోకి శీఘ్రంగా ప్రవేశించాం. ఇదే మా కార్యం. ఈ కార్యం మీదనే మేము వచ్చాం. ఆకలి గొని క్షీణించిన వారమై మేమందరము నిన్ను చేరాం. నీవు ఆతిథ్య ధర్మాన్ని అనుసరించి ఇచ్చిన మూల ఫలములను ఆకలితో బాధపడుతున్న మేము భుజించాం. నీవు ఆకలిచే మరణిస్తున్న మమ్మల్ని అందరినీ రక్షించావు. అందుచేత నీకు ప్రత్యుపకారంగా ఏం చెయ్యాలో చెప్పు అని పలికాడు. వానరుల మాట విని సర్వజ్ఞురాలైన స్వయంప్రభ వారితో ఈ విధంగా అన్నది మరలా. బలవంతులైన మీ అందరి విషయంలో సంతోషిస్తున్నాను. ధర్మాన్ని ఆచరిస్తున్న నాకు కావాల్సింది ఏమీ లేదు అని పలికింది. ఆ తాపసి పలికిన ధర్మసమ్మతమైన మాటలు విని హనుమంతుడు ఉత్తమమైన కార్యాలు చేయు ఆమెతో ఈ విధంగా పలికాడు. ధర్మాన్ని ఆచరించు నిన్ను మేమందరం శరణుజొచ్చాము. మహాత్ముడైన సుగ్రీవుడు ఇచ్చిన గడువు మేము ఈ బిలంలో తిరుగుతూ ఉండగా గడిచిపోయింది. సుగ్రీవుడు ఇచ్చిన గడువును దాటి ప్రాణములు విడవలసిన మమ్ము నువ్వు ఈ బిలం నుండి దాటించాలి. ధర్మాత్మురాలువైన నీవు సుగ్రీవుని వలన రాబోయే అపాయమునకు భయపడుతున్న మమ్మల్ని రక్షించాలి. మేము గొప్ప కార్యం ఒకటి చేయవలసి ఉంది. ఇక్కడే ఉండిపోవడం చేత మేము ఆ కార్యాన్ని చెయ్యలేకపోయాం అని పలికాడు. హనుమంతుని మాటలు విని ఆ తాపసి ఈ విధంగా పలికింది. ఈ బిలంలో ప్రవేశించిన వాడు మరల ప్రాణాలతో బయటికి వెళ్ళలేడు. నియమములచే సంపాదించిన తప ప్రభావం చేత వానరులందరినీ కూడా ఈ బిలం నుంచి దాటిస్తాను. మీరందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోకపోతే బయటికి వెళ్ళడం శక్యం కాదు అని పలికింది. పిమ్మట బయటకు వెళ్ళాలి అనే కోరికతో ఆ వానరులందరూ సంతోషిస్తూ కళ్ళు మూసుకుని సుకుమారమైన వేళ్లు గల చేతులతో కళ్ళు కప్పుకున్నారు. అప్పుడు హస్తములతో ముఖములను కప్పుకుని ఉన్న మహాత్ములైన ఆ వానరులను ఆమె రెప్పపాటు కాలంలో ఆ బిలం నుంచి బయటకు తీసుకువచ్చింది. ధర్మాత్మురాలైన ఆ తాపసి భయంకరమైన ఆ బిలం నుండి బయటకు వచ్చిన ఆ వానరులకు అందరికీ ధైర్యం చెబుతూ ఈ విధంగా పలికింది. ఇది అనేక విధములైన వృక్షములతోనూ లతలతోనూ నిండిన స్వాభావికమైన వింధ్య పర్వతం.
ఇది ప్రస్రవణ పర్వతం, ఇది మహాసముద్రం. ఓ వానర శ్రేష్ఠులారా, మీకు క్షేమమగుగాక, నేను నా స్థానానికి వెళ్తాను అని పలికి స్వయంప్రభ స్వాభావిక్తమైన ఆ బిలంలో ప్రవేశించింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 52వ సర్గ యందలి గల 32 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని స్వయంప్రభ ప్రశ్నించగా వానరులు తమ వృత్తాంతం ఆమెకు తెలుపుట, ఆమె ప్రభావం చేత వారు గుహ నుండి బయటకు వచ్చి సముద్ర తీరము చేరుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 53వ సర్గయందలి గల 27 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవునకు భయపడుతూ అంగదుడు మొదలైన వానరులు ప్రాయోపవేశం చేసి ప్రాణాలను విడుచుటకు నిశ్చయించుకొనుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.